మంచిది. పావుతొక్క 12 అయింది. మరి త్వరగా 12:30 ముగించుకోవాలనుకున్నాం. మరి ప్రయత్నం చేద్దాం. వేళ దగ్గర 1 గంట అయినా, పావుతొక్క 1 గంట అయినా కంగారు పడకుండా వెళ్దాం. ఎందుకంటే కొంతమంది ఆలస్యంగా రావడం జరిగింది. ముందు వచ్చిన వాళ్ళకేమో చాలా టైం కూర్చున్నట్టు. మనం అలా ఫీల్ అవుతే శుక్రవారు 9 గంటలకి మరి ఎప్పటి వరకు ఉన్నారైనా 3 వరకు ఉన్నారు. ఇంచుమించు ఎన్ని గంటలు? 6 గంటలు అయినా 6 గంటలు అయినా అలాగా ఉన్నాయి. కాబట్టి మనం తలుచుకుంటే సగమైనా ఉండాలి, 3 గంటలైనా ఉండాలి. ఇంకా గురించి చేసుకోవచ్చు, 2 గంటలని చేసుకోవచ్చు, 1 గంట చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్నది పని. గంట ఉన్నా సరే ఉండొచ్చు కదండి. కానీ దేవుని వాక్యాన్ని మరి చక్కగా వినడం ద్వారా ఏమవుతుంది? మనలో విశ్వాసం కలిగితే ఏమొస్తుంది? ఏం కలుగుతుందండి విశ్వాసం కలిగితే? విశ్వాసం వస్తే ఏమొస్తుందండి? విశ్వాసం వస్తే ఏమవుతుంది? మనకి ధైర్యం, నిరీక్షణ, శక్తి అన్నీ వచ్చేస్తాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంట అసలు. దేవునికి ఇష్టంలాగా ఉంటాం, మనం కూడా దేవుని యొక్క శక్తిని కూడా పొందగలుగుతాం. విశ్వాసం అనేది ఒక కనెక్షన్ దేవునికి మనకి. సరే, కొన్ని వాక్యాలు మనం మరి చూసుకుంటూ మరి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాలు, ఆయన ఏమి ఉద్దేశించి ఉన్నాడో అనే విషయాలు మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలు దేవుడికి తెలుసు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. మీరు తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునుండరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందకయుందురు. చాలండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవుని కొందరు స్తోత్రాలు. ఈ వాక్య వెలుగులో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచమని ప్రభా. చాలా కాలానికి మళ్ళా తండ్రి నేను మధ్య చాలా సహవాసంలో నేను కూడా వచ్చి ప్రభా కొన్ని విషయాలు ప్రభా మరి నేర్చుకోవడానికి, నేను కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఇటు సహవాసము దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ వాక్య వెలుగులో మాతో మాట్లాడండి. నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా మమ్మల్ని సిద్ధపరచము. దేవుని బలలో కూడా పాల్గొంటుగా కృప దయచేయండి. వచ్చిన వారు ఏ బాధలో, ఏ బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ అయ్యా ఆ వ్యాధులను మాకు బాధను తొలగించి మీ నూతనమైన శక్తిని దయచేయమని అడుగుతుంటూ నేను నీవు ఇస్తున్న వాగ్దానాలు మమ్మల్ని బలపరచుటకే తండ్రి, వాటిని ఎలాగా మేము అప్లై చేసుకోవాలో, మేము వాటిని ఎలా పొందుకోవాలో నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే దేవుడు మరి చక్కటి విషయాలు చెప్తున్నాడండి. ఇక్కడ కొన్ని మిడతలు, గొంగళి పురుగులు, పాసర పురుగులు, ఈ 3 కూడా చీడ పురుగులు. ఇవన్నీ కూడా తినివేసినటువంటి సంవత్సరములు. ఇవి ఎంతంత ఉంటాయండి? చాలా చిన్నవే, చాలా చిన్నవి. ఈ వీటిని దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇవి మహాసైన్యము అని అంటున్నాడు. దేవుడు
మనుషులు అనుకున్నట్టుగా పెద్ద పెద్ద వాటిని వాడుకోడు. చిన్న చిన్న విషయాల్లోనూ చిన్న చిన్న వారిని లోకంలో మరి తక్కువ అనుకున్న వారిని దేవుడు వాడుకుంటూ ఉంటాడండి. వాటిని వాడుకొని తినివేసినటువంటి సంవత్సరములన్నిటినీ మరలా నేను ఇస్తాను ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎలాగ కోల్పోయామో అని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తుంటే దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుతూ వచ్చుకున్నాం. వ్యతిరేకంగా తిరిగి మరణాన్ని కొని తెచ్చుకున్నాం. ఆ మరణం నుంచి ఎవరు విడిపించగలరు అంటే దేవుడే. అందుకనే ఆయన అంటాడు 12వ వచనము 13వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు దుఃఖించచ్చు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని దేవుడు అంటున్నమాట. దేవుడికి కావాల్సింది చాలా అవసరమైనది ఏంటంటే తిరిగి రావడం. మనుషుడు తిరిగి రావడం అంటే ఏంటంటే ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నవాడే, ఒకప్పుడు దేవుని ప్రేమను తెలిసినవాడే, దేవుడు వాటన్నిటి కూడా దేవుని ప్రేమను లేకపోతే దేవుని యొక్క ఐశ్వర్యమును దేవుని యొక్క ఏమన్నాడు ఇక్కడ ఆ కృపను ఆయన యొక్క శాంత మూర్తిత్వమును కరుణా వాత్సల్యమును త్రోసివేసి బయటికి వెళ్ళిపోయి దాక్కున్నాం. పాపం ఏం చేస్తుంది అంటే దాగేలా చేస్తుంది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆదామా అన్నప్పుడు ఎక్కడున్నారండి వాళ్ళు? చెట్ల చాటు దాకు. ఎవరు దేవుని సన్నిధికి దూరం అయిపోతారు? ఎవరు ప్రార్థనకు దూరం అయిపోతారు అంటే ఇదే పాపము చేస్తే మన తాత పోలికే మందే, మన అమ్మమ్మ పోలికే. ఆదాము అవ్వలు చెట్లు చాటున దాక్కున్నాం. 139 దావీదు కీర్తనలో ఆయన అంటాడు, ఆయన నుండి ఎవరైనా దాగగలరా? 7వ వచనం చూడండి, 139:7. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవక్కడనున్నావు. చూడండి, ఆయన నుండి ఎక్కడికి పారిపోగలం? చెట్లాకులు దాక్కోగలవా? నాయలా. ఓ తమ్ముడు మొన్న మాట్లాడుతూ హాస్టల్లో అనియా దెయ్యాలు తిరుగుతున్నాయి అని అన్నాడు. ఏ తమ్ముడు ఎలా తెలిసిందిరా నీకు అంటే చాలామంది చెప్తున్నారు, నాకు కూడా వినపడింది అనియా. నేను ఒల్లెట్ ప్రేయర్కి వెళ్ళి వస్తానంటే గజ్జిల సౌండ్లు వస్తున్నాయనియా. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి డోర్ వేసేసాననియా. అంటే ఆగిపోయినాయని అన్నాడు. నేను డోర్ ఆపుతుందారా అన్నాను. మళ్ళీ డోర్ ఇట్టాను నైట్. డోర్లు ఆపుతాయా? డోర్లోంచి రాలేవా? ఆత్మకి ఏముంది అడ్డు? యేసుప్రభు వారు డోర్లో మూసేసి ఉన్నప్పుడు చనిపోయిన తిరిగి లేచిన తర్వాత శిష్యుల మధ్యన ప్రత్యక్షమై యేసుప్రభు వారి మధ్యనకు వచ్చాడు. 2-3 కూడిన చోట ఆయన ఉంటాడు. ఆయనకి డోర్లు గోడలు ఏమి అడ్డు కాదు, నువ్వు తలుపేసినా కాదు. నీ నమ్మకం, నేను డోర్ వేసాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావు కాబట్టి దేవుడు ఆపాడు అక్కడ. అంతే, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? నీకు సహాయం చేస్తూ వచ్చాడు. అవి నేనేమి ఆపలేవు. అయితే దేని బిడ్డలారా, దేవుడు అంటున్నమాట, నీ దేవుని ఎక్కడి నుండి నేను పారిపోగలను? ఎక్కడికి పారిపోలేను. సీసీ కెమెరాలో దొంగతనాలు చేసినవన్నీ పడిపోతున్నాయి. ఎవరైనా ఆపగలుగుతుందంటే ఆపలేరు. అవన్నీ రికార్డెడ్ అయిపోతున్నాయి. కొంతమంది ఇంటి గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే సెల్ ఫోన్ కావాలని గొడవ పెట్టుకుని సెల్ ఫోన్ కానీ ఏదో ఒకటి పెట్టి రికార్డింగ్ పెట్టేస్తారు, లేదా ఆడియో రికార్డింగ్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే
ఈ మధ్యకాలంలో ఈ యొక్క నేర ఏమంటారు ప్రవృత్తి లేకపోతే ఆ స్వభావం బాగా ఎక్కువైపోయింది కాబట్టి ఈ ప్రేమ అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగానే ట్రాప్ చేసి వాళ్ళు రికార్డింగ్స్, వాళ్ళ యొక్క మెసేజ్లు, వాళ్ళ చాటింగ్లు, వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా దాచుకుంటున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పెడితే ఏమైంది, అయిపోయింది. ఇంకా అలాగా అందరు కూడా రికార్డ్ చేసుకున్నారు. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా అండి, యోధా పాపము ఇనుప కంఠములతో రాసాడంటండి. ప్రతి ఒక్క మానవుని యొక్క తప్పిదములైతే వారు చేసినటువంటి సత్క్రియలు కానీ దేవుని దృష్టిలో రాయబడి ఉన్నాయి. అవి ఎవరు కూడా మరుగు చేయలేరు, అవి ఎవరు కూడా తీయలేరు. మన ప్రవర్తనకు తగిన ఫలం ఉంటుంది అక్కడ. అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే. దేవుని పెట్టారా, దేవుడు మరి ఏం కోరుకున్నాడంటే, ఆయన కోరుకునేది ఒకటే, నేను ఇంతే కదా నేను కోరుకుంటున్నాను అని అంటున్నాడు. ఏంటి కోరుకుంటున్నాడంటే, నా బిడ్డలు మళ్ళీ తిరిగి రావాలి. తప్పిపోయిన కుమారుడు కథలో కొడుకు వెళ్ళిపోయినంత వరకు కూడా తండ్రికి ఏం బాధలేదు, నెమ్మది లేదు, బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకని ఎలా చెప్పగలమంటే, కొడుకు వస్తుండడం చూడటం పనులు చూసి చెప్పలేదు, తండ్రే చూశాడు. తండ్రే చూసి పరుగున తండ్రి కూడా వెళ్ళాడు. కొడుకు అటువైపు నుంచి పరిగెట్టుకు వస్తున్నాడు, తండ్రి ఇటువైపు నుంచి పరిగెస్తున్నాడు. కొడుకు స్నానాలు లేవు, ఏమీ లేవండి. ఎంతో మురికి పందులు తిట్టి పొరుగు దగ్గరికి వెళ్ళాడంటే, కొట్టు తినడానికి వెళ్ళాడంటే అది కూడా దొరకలేదు అనుకోండి. ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయాడో. దేవుని నుండి లోకపు హంగులు, ఆర్భాటాలు, సంతోషాలు, కామ విలాసాల కొరకు మనం వెళ్ళామనుకోండి, ఆడెవడో పరిగమాలోడు వీడియో తీసి యూట్యూబ్లో పెడతాడు, లేకపోతే షార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. వాడికేంటి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి. ఆమెకు కూడా పనికి మాలిందే. ఆమె ఏం చేస్తుందంటే, కన్నాలు పెట్టిన వస్త్రాలు వేసుకోవడం, ఆకర్షించేలాగా నిలబడడం. అలా కాదు. ఒకసారి ఇలాగే జరిగింది. అలా ఆయన ఎంత చెప్తున్నా కానీ రింగులు తిరగడం మానలేదంట. అక్కడ సెల్లట్టు కూడా తిరిగేస్తున్నాడు. అప్పుడు ఏం చేసాడు, బీహార్లో అక్కడ చంపేసాడు అనమాట. అప్పుడు ఏమైంది, దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే ఆమె ఎంతమందినో చెడగొడుతుంది, పాపం చేపిస్తుంది. కొన్ని రకాలైనటువంటి ఏవో నిజంగా కళ్ళ కట్టినట్టుగా వీడియోలు తీస్తాం, పాపం చేయించడం, పాపం ప్రేరేపించడం. నువ్వు ఏది చూస్తావో అది చేయాలనుకుంటావు. దేవుని బిడ్డలారా, మోసపోకడి దేవుడు విక్రింపడు. మనుషుడు ఏం విత్తున్నా ఆ పంటనే కోతున్నాం. మనం ఏ పంటను ఏం విత్తుతున్నాం ఇది నాన్న. మన జీవితాల్లో మన కళ్ళ ద్వారా హృదయంలోనికి ఇట్స్ ఎ విండో. నీ హృదయం మనకు దీపము కన్నే అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఇట్స్ ఎ విండో టు యువర్ హార్ట్. నీ హృదయంలోకి వెళ్ళడానికి ఒక దారిది. ఆ దారి ఏదంటే కళ్ళు, చెవులు. యోసేపు గారిని శోధించింది దేని కూడా అంటే రెండే, ఒకటి కన్ను, రెండు చెవులు. ఎక్కడ ఉంది చూద్దామా, ఎక్కడ ఉందండి? మీరు ఎవరో పెద్దలు చెప్పకూడదు, మిగతాలు చెప్పండి. ఎక్కడుంది? పెద్దలు అంటే పాస్టర్స్ వద్దు, మిగతాలు చెప్పండి. ఎక్కడ ఉందండి యోసేపు గారి కథ? 39. నేను ఈసారి క్విజ్లు కూడా పెడతా ఉంటాను. ఈసారి చదువుతున్నారు లేదు తెలియడానికి. కన్ను గురించి ఎక్కడుంది? 7వ వచనంలో చూడండి. 39 అది కాను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. చాలండి. అక్కడ ఫస్ట్ చూడండి, యోసేపు మీద కన్ను, ఇదొక అవయవం. ఈ అవయవం ఎప్పుడైతే వేసిందంటండి, కన్ను వేయడం ఏంటి, ఆ రోజుల్లోనే అలా రాసేటండి. కొంతమంది కన్నులు వేస్తారనమాట, జాగ్రత్తగా ఉండాలి. మనకు అర్థం కాదు ఏమవుతుందో. మనం అర్థం అవ్వే లోపులోనే పాపం వలన పడుతుంది. కొంతమందికి ఆ విద్య ఉంటుంది, కనుగొట్టు విద్య. కన్నుకు ఏ విద్యలమ్మా, లోకపరమైనటువంటి విద్యలన్నీ సంపాదించుకొని దేవునికి దూరమై దేవుని కృప లేక మంచం మీద పడి, అయ్యా ఒక దినాన్ని ప్రభువా
ఇంకో దినం ఈ ప్రభువా మా కుటుంబాన్ని బతికించి ప్రభువా అని అడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నీకు బలం ఉన్నంత వరకు, దేవుని కృప ఉన్నంత వరకు, దేవుని యొక్క ప్రేమను లేదా కృపను తృణీకరించి నిజంగా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయిన తర్వాత నీకు నచ్చినట్టుగా జీవించి ఆ తర్వాత పెద్ద ముసలోడైపోయాక కాలు చేతులన్నీ కూడా ఇక లాగేస్తున్నప్పుడు ప్రభా నీ పని చేస్తానయ్యా అని అంటారనమాట. అలా ఉండకూడదని దేవుని మాట ముందుగానే హెచ్చరిస్తుంది. అంతా కోల్పోయిన తర్వాత నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతే వెలుగు నుంచి దూరం అయిపోయినట్టే, వెలుగు నుంచి దూరం అయిపోయావంటే చీకటికి దగ్గర అయినట్టే. తర్వాత చూడండి, కన్ను వేసి అనే మాట చూసాం. తర్వాత 10వ వచనం చూడండి, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటికైనను ఆమెతో నుండిటికైనను ఆమె మాట విన్నవాడు కాడు. చూడండి, దినదినము సాయితానుగాడు ఎవరిని మిగిలిందిరా అని గర్జించిన వలే దినదినము తిరుగుతున్నాడు వాడండి. రాత్రి పగళ్ళు ఆడు కష్టపడుతున్నాడు, వాళ్ళని వాడుకుంటున్నాడు కొంతమందిని. వాడు కష్టపడుతున్నాడు కానీ మనోళ్ళు యోనాలాగా తినేసి పడుకుంటమే, ప్రార్థన చేయకుండా, ప్రార్థనా జీవితం, ఆత్మశక్తి ఉండదు. ఏమేమో చేస్తూ ఉంటారు, విచిత్రమైన కార్యాలు, ఏవేవో చేస్తూ ఉంటారండి. దేవుడు కోరుకున్నది ఒకటి చేయరు. దే ఆర్ బిజీ విత్ నథింగ్. ఏమయ్యా బిజీ అయిపోయామంటే ఏమీ లేదు, బిజీ అంతే. నికోలయతుల బోధ అంటే ఏంటో తెలుసా అండి? వారు బ్లాక్మెయిల్ చేసి దేవుని నుంచి పొందుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట. దే డూ సంథింగ్ టు గెయిన్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఏం చేస్తారు అనుకున్నారు? బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే, పాతకాలంలో క్యాండిల్ ఇలా పెట్టి దేవుడి దగ్గర ఎలాగ కాలిపోతున్నా సరే ఎలాగ అంటారనమాట. కాలిపోతున్నప్పుడు బ్లాక్మెయిల్, దెబ్బకు దేవుడు దిగి వచ్చేస్తాడు అనమాట. ఆ టైప్లో ఉంటుంది మన క్రిస్టియానిటీ. కొంతమంది మోకాలు చెప్పులు అరక్కుట్టేసుకొని అలాగా విచిత్రమైన కోతేశాలన్నీ వేస్తారు. ఇలాగ అన్నా నేను ఏమనుకోకండి, ఎందుకంటే అలాగ అనకపోతే పని అవ్వదు. విచిత్రమైన కోతేశాలు వేసి ప్రభు దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. నువ్వు నిన్ను కష్టపెట్టుకోవడం కాదు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు కొరకు జీవించడం నేర్చుకోవాలి. దేవుడు కష్టపడింది ఎందుకోసమని అంటే నిన్ను విమోచించడం కొరకే, టు గివ్ యూ ఫ్రీడమ్. దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడం కోసం దేవుడు ఆయన నలగొట్టబడ్డాడు నిన్ను విమోచించడం కొరకే. నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా అయ్యాడు. మనం నీతిమంతులు కాగలిగినట్లు ఆయన అనీతిమంతుడు అయ్యాడు. మనం పరిశుద్ధులు కావాలని ఆయన అపరిశుద్ధమైనటువంటి వాడిగా పాపమంతా కూడా ఆయన మీద మోపబట్టుకు ఆయన ఇష్టపడిన వాడండి. 2 కొరింథియన్స్ 5వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉంటుంది. 2 కొరింథీ వచనాలు చూసుకుంటే బెస్ట్ లేండి. 2 కొరింథీ 5వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి, ఆఖరి 2 వచనాలు. కావున దేవుడు మన ఆయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హీఈస్ నాట్ సిన్నర్. ఈయన పాపి కాదు, ఆయన పాపముగా చేయబడెను. ఎందుకు చేయబడ్డాడంటే మనము దేవుని నీతి అగునట్లు. వి ఆర్ గాడ్స్ రైచియస్నెస్. మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కారణం మనం ఎంత స్తుతించినా తక్కువే అండి. మనం ఎంత స్తుతించినా తక్కువే. ఎందుకని అంటారా? నీతి అనేది మన వల్ల పొందదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులు పరలోక రాజ్యంలో ఉంటారు. మరి విన్నారా? ఒకసారి ఈ పాయింట్ బాగా వినాలి. మనము నీతిమంతులు ఎలా చేయబడ్డాం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అన్నదమ్ములు కొట్టుకున్నారు అనుకోండి, ఆడుతున్నాడు చిన్నోడు, ఈ పెద్దోడు కొట్టేశాడు. చిన్నోడు ఏడుపు తగ్గాలంటే కనుక ఈయన కొట్టాలి. ఈయన కొడితే ఈడు ఏడుపుతాడు. అప్పుడు ఏం చేయాలి? నాన్న న్యాయం తీర్చాలి. అప్పుడు ఏం చేస్తాడంటే చెయ్యి ఇలా గడ్డు పెట్టుకొని ఇలా కొట్టాడు. ఎవరు తగులుతుంది? చెయ్యి ఎలా కొడితే తనకే తగులుతుంది.
ఈ చెయ్యి ఆయన కుమారుడు. తండ్రి తన చెయ్యి అంటే తనే త్రిత్వం, అందరూ దేవుడే త్రిత్వంలో తన చెయ్యి తాను కొట్టుకున్నట్టు అయింది. ఎందుకంటే ఈ మనిషిని రక్షించడం కొరకే. ఎందుకనంటే ఈ చిన్న కుర్రాడు ఎవరంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము ఉగ్రతను తెప్పిస్తుంది. మనుషుడు పాపము చేస్తున్నాడు కనుక వీడు తప్పు చేశాడు, ఈ తప్పు చేసిన ఎందుకు శిక్షించవని ధర్మశాస్త్రం అడుగుతుంది, సైతాన్ అడుగుతుంది. సైతాన్ కూడా అడుగుతుంది, ఎందుకే నీతిమంతుడిగా ఉన్నాడు అనుకున్నావా యోబు? అతడు చేసే పని ఏంటి, సైతాన్ గడి పని ఏంటి అనుకున్నారు? మీరు ఎలా కూర్చున్నారు తీరుబాటుగా అనే అంత చక్కగా ఉన్నామని అనుకుంటున్నారేమో. ఆడు మాత్రం చాలా 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 పనిలో ఉన్నాడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానుననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగటి సర్పము పడద్రోయబడేది. చాలండి, మోసగాడాడు. పొలంలో పని చేయమని దేవుడు పిలిచాడు. ఓ ఓనర్ గారు పిలిచారు అనుకోండి, ఒక మోసగాడు ఉంటాడు. ఊర్లో కొంతమంది ఉంటారు మోసగాళ్ళు. వాళ్ళ మాటలతోనే అమ్మేస్తారు మొత్తం స్థలాలు కూడా, ఇల్లులు కూడా, మనుషులు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడు పొలం చూపించాడు అంటే వెళ్ళాల్సిన పొలం కాకుండా డైరెక్షన్ అడిగితే ఈ పొలంకి వెళ్ళి పని చేయన్నాడు. ఆడి పొలం అంతా పని అయిపోయింది. మనం చేయాల్సినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని చేయకుండా పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ నువ్వు ఎవరి పొలంలో పని చేస్తున్నావు? గాడ్స్ డైరెక్షన్ ఉందా? దేవుడు ఏం చెప్పాడు నీకు, నేను ఎందుకని పర్పస్, దేవుడు నేను ఎందుకు ఉద్దేశించాడు అనే విషయాన్ని మర్చిపోయేలా చేసండి. కష్టపడుతున్నాం, కానీ ఎందుకు కష్టపడుతున్నాం? వృధాగా కష్టపడిపోతున్నాం. సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి. దేవుని దగ్గర కనుక్కోవడం లేదు. నిజంగా కరెక్ట్ అడ్రస్కి వెళ్తున్నామా? చాలామంది ఏం చేస్తారంటే దారి తప్పిపోయిన వాళ్ళ ఉంటారు. ఒక ఇంటికి వెళ్ళాలంటే కనుక దారి తప్పిపోతే ఒక్కసారి మారితే కనుక మళ్ళీ ఎక్కడికో తేలుతారు అనమాట. ముందుగా మళ్ళీ వెనక్కి వచ్చి మరలా ఎక్కడికి వెళ్ళాలో ఆ దారికి వెళ్ళాలి. మనుషుడికి దేవుడు చెప్తున్న సూచన, తిరిగి రండి. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే షార్ట్ కట్లు ఎదగద్దు, మళ్ళా ప్రభు దగ్గరికి రండి. వచ్చి ఏం చేస్తావు? మళ్ళా ప్రభా ఈ ఫస్ట్ బటన్ మనం తప్పు పెట్టాం అనుకోండి, చొక్క గుండెలు మిగతా అన్నీ కూడా వంకరకి వెళ్ళిపోతాయి. బొత్తలు పెట్టేది తెలుస్తుంది, మిగతా అన్నీ వంకరకి వెళ్ళిపోతాయి. ఒక్కటి కరెక్ట్గా లేకపోతే మిగతాయి తప్పు వెళ్ళిపోతాయి. మన జీవితంలో మనం ఎక్కడ తప్పడడిగేసామో దాన్ని రీస్టోర్ చేయాలి. మనం ఈ దినాన్ని ఎందుకని వచ్చామంటే ఈ బల్లలో పాల్గొంటే శక్తి, ఈ బల్లలో పాల్గొంటే కనుక కాదు. దిస్ రిసెంబుల్స్ ద రిస్టోరేషన్. నీ జీవితాన్ని మళ్ళా సమకూర్చాడు. పాపాన్ని చేయకుండా వచ్చి చూసుకుందానంటే కదరదు. మనం పాపులమే, కానీ దేవుని యొక్క నీతి మనకు పరిశుద్ధతను అనుగ్రహించింది. ఆయన మన శిక్షను, మన పాపపు ఆలోచనలను, మనం ఎంతో భయంకరంగా దేవుని దూషించిన వారముగా, దేవుని ప్రజలను దూషించిన వారముగా, దేవునికి అయిష్టులుగా వెర్రివేషాలు వేస్తూ వచ్చిన వారమే. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన కనికరం చేత, ఆయన కృప చేత నీతిమంతులుగా చేశాడండి. చేసి ఆయన ఏం చేశాడంటే ఆయనతో పాటుగా మనం కూర్చుండి పెట్టడానికి ఆయనకి ఇష్టం. ఆయన గాడ్ వాంట్స్ us to sit behind us. ఇంకా 10వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12:10 చూడండి. ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుడే వింటిని, రాత్రింబగళ్ళు అంటే పగలు, రాత్రులు పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని. చూడండి వాడి పని ఏంటండి? రాత్రి పగళ్ళు సహోదరుల మీద ఉంటే దాంట్లో ఏముందండి, చదవడమే. నేరం మోపుడు వాడి పని ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుని పెట్టి అన్నావు కదా, ఆ కుర్రోడు చేసిన పని ఏంటి తెలుసా, ఆ మనుషుడు చేసిన పని ఏంటో తెలుసా, ఇది చేశాడు. నువ్వు పాపం వల్ల శిక్ష మరణం అన్నావు కదా, ఆయన ఎందుకు చంపకుండా ఉంచావు? ఇంకా ఆమెను ఎందుకు చంపకుండా ఉంచో? ఆమె ఎంత ద్రోహం చేసింది తెలుసా నీకు? విగ్రహారాధన చేసింది. నిన్ను నమ్ముకుంది. ఆమె వ్యభిచారం, విగ్రహారాధన అంటే వ్యభిచారంతో సమానం. దేవుడిని కాకుండా, తన భర్తను కాకుండా వేరే వాళ్ళని ఆశ్రయించడం అనేది పెద్ద తప్పు దేవుని దృష్టిలో. విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం ప్రభుకి.
మనం చేయట్లేదు అనకండి, అనేక విధాలుగా చేస్తున్నాం. ఒక ఆమె వచ్చి అడిగింది అనమాట, మనవులు చేసేటువంటి ప్రతి పని కూడా మీరు చేసే పని మేము చేసే పని ఒకటే అండి, ఒక్కటే మారుతుంది, యేసుప్రభు యొక్క పటం అని అంది. ఏ ఫంక్షన్ జరిగినా, మెచ్యూర్ ఫంక్షన్ అయినా సరే లేకపోతే ఏ ఫంక్షన్ జరిగినా సరే అంతా విగ్రహారాధన చేస్తున్నారు మా ఊళ్ళలాగే. ఇల్లు అగ్ని పాలు పొంగించడం అంటే ఏంటి? అగ్నిదేవుడు శాంతిస్తాడు. ఇంటి అబల స్త్రీ ఏం చేస్తుంది? పొంగిస్తుంది. అగ్నిదేవుడికి శాంతిని ఇస్తుంది, శాంతి. అప్పటి నుంచి అగ్ని దేవుడు మన మీద కరుణ చూపిస్తాడు. వాయువులో వాయువు, నీరు ఇక్కడ ఈశాన్యంలో 4 దేవుళ్ళే, దేవతలే. దాన్ని మనోళ్ళు టెన్షన్గా చేయించేస్తారు దగ్గరుండి. వాటికి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్న విగ్రహారాధన కాదా? అలాగే ఇంటికి ధనలక్ష్మి రావాలని ఏం చేస్తారు? ముగ్గులేస్తారు. ఇంటికి రామ్మా అని చెప్పి. ఆ మొత్తం నిద్రపడుతుందా? నిద్ర ఉంచుతుందా నీకు? నిజంగా చెప్పండి, నిద్ర ఏమి ఉండదు. చాలామంది జీవితాల్లో వాళ్ళు ఏం చేయమంటే అది చేసేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా అండి? ఆమె వస్తుందని. వచ్చిన తర్వాత ఏమో నిద్ర ఉండదు. దేవుడు ఇచ్చేదే ఆశీర్వాదం, మన క్షేమం, మేలు, నిద్ర పుడుతుంది. దేవుడు ఇవ్వకపోతే కొంచెం ఉన్నా సరే నష్టంగా ఉంటుందండి, చాలా నష్టం. కొంచెమైనా సరే దేవుడు అన్నాడు, ఈ లోక సంపాదన కొరకు మనసు పెట్టకుడి, పైన ఉన్న వాటి ఏందే మనసు ఉంచండి అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎందుకనంటే ఆయనే మనకు స్వాస్థ్యము, ఆయనే మనకి నిత్య జీవము. ఆయన అన్నాడు, మీరు నాకు స్వాస్థ్యము, నేను నీకు స్వాస్థ్యం అంటాడు ప్రభు. చాలా రిఫరెన్స్లు ఉన్నాయని చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నానంటే మన టాపిక్కి వచ్చేద్దాం. ప్రభువు మనకిస్తున్నటువంటిది ఏంటంటే, తినివేసిన పంటను మళ్ళీ ఇవ్వాలంటే కనుక మళ్ళీ ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి